నేను ప్రొట్రాక్టర్ యూజ్ చేసి 135 డిగ్రీస్ని తీసుకోండి. నెక్స్ట్ 45 డిగ్రీస్ని డ్రా చేయండి. సో సార్ ఎలా డ్రా చేయాలి అని అంటే ఐ విల్ టెల్ యూ బేటా. సో ఫస్ట్ యూ డ్రా ఏ స్ట్రైట్ లైన్. సో యాక్చువల్లీ హోల్డింగ్ ద ఫోన్ అండ్ డ్రాయింగ్ ద యాంగిల్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో మీకు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఓన్గా చేయండి. సో దాని తర్వాత ఒక పాయింట్ పెట్టేసి ఎగ్జాక్ట్ ప్రొట్రాక్టర్ని ఈ రకంగా పెట్టేయండి. సో పెట్టేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే యూ హ్యావ్ టు టేక్ అవుటర్ స్కేల్. బయట ఉన్న స్కేల్ని తీసుకొని ఫస్ట్ 135 డిగ్రీస్ని డ్రా చేయండి. యూ విల్ గెట్ సమ్వేర్ హియర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి, ఓకేనా. సో ఇక్కడ నుంచి వెళ్ళి యూ డ్రా, అంటే యూ డ్రా ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్లో చెక్ చేయు. సో 45 డిగ్రీస్ దించు. సో సేమ్ లైన్ వస్తుంది. ఎందుకు అని అంటే 135 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్ మీకు ఏమిస్తుంది స్టూడెంట్స్? సో డైరెక్ట్ మీకు ఫస్ట్ అవి అవుతాయా లేవా చెక్ చేయండి. 180 డిగ్రీస్ వస్తాయి కాబట్టి ఇది లీనియర్ పేర్ అవుతుంది. సో ఇన్ ద సెకండ్ కేస్ 90 కాబట్టి 100% ఇట్ విల్ ఫార్మ్ ద లీనియర్ పేర్. ఇన్ ద థర్డ్ కేస్ ఇట్ ఈస్ 140 అండ్ ఇట్ ఈస్ 55. సో ఇఫ్ యూ చెక్ ద సమ్, అంటే 140కి 55 మనం యాడ్ చేసినట్టయితే కనుక 195 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి సో దెర్ ఈజ్ నో వే ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ లీనియర్ పేర్. లీనియర్ పేర్ అంటే ఏంటి అని అంటే రెండు అడ్జసెంట్ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు. సరే, ఈ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి అని అంటే ఈ రకంగా పక్కకు ఉండే యాంగిల్స్. సో ఈ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు మనకు ఎప్పుడైతే 180 డిగ్రీస్ వస్తుందో అప్పుడు ఆ యాంగిల్స్ని మనము లీనియర్ పేర్ అంటాము. సో నిహారిక took two angles 130 and 50 and tried to check whether they form linear pair. She made the following picture. సో ఇక్కడ చూడండి నాన్న, 130 డిగ్రీస్ డ్రా చేసింది తను. నెక్స్ట్ 50 డిగ్రీస్ ఈ రకంగా డ్రా చేసింది. ఇఫ్ యూ సీ హియర్, వాట్ షుడ్ బీ ద సఫిషియంట్ కండిషన్స్? లీనియర్ పేర్ ఫామ్ కావాలి అని అంటే 100% కావాల్సిన కండిషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ దే షుడ్ బి అడ్జసెంట్ యాంగిల్స్. సో ఫస్ట్ ఇవి రెండు సేమ్ సైడ్లో ఉన్నాయా అంటే లేవు, ఓకేనా. సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి నో, దే డు నాట్ ఫార్మ్ లీనియర్ పేర్ బికాస్ దే ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్, దే ఆర్ అపోజిట్ యాంగిల్స్. సో it does not form a linear pair. Okay na my dear students. So this is about 5th exercise. We will move to next exercise, that is 6th exercise. Already we have discussed vertically opposite angles ante enti aneti discuss chesamu. So ila theorems unte theorems chadukunte the best students meeku already explain chestunnanu in the short form. So next ikkada chudandi, exercise 6 lo నేమ్ టూ పేర్స్ ఆఫ్ వర్టికలీ అపోజిట్ యాంగిల్స్ ఇన్ ద ఫిగర్ అని చెప్పని అన్నారు. సో ఏవి వర్టికలీ అపోజిట్ యాంగిల్స్ అవుతాయి, ఎందుకు అవుతాయి అనేటిది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ ద ఫిగర్. కాబట్టి ఇక్కడ 2 లైన్స్ మీట్ అవుతున్నాయి చూడండి. అంటే ఏఓబి అనే ఒక లైన్, డిఓసి అనే ఒక లైన్. అంటే ఈ 2 లైన్స్ మీట్ అయితే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి చూడండి. హియర్ దేర్ విల్ బి యాంగిల్, హియర్ దేర్ విల్ బి యాంగిల్, హియర్ దేర్ విల్ బి యాంగిల్, హియర్ దేర్ విల్ బి యాంగిల్. సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ యాంగిల్. అంటే ఏఓసి అనే యాంగిల్ బిఓడి. ఇక్కడ ఈ లైన్ని చూడకండి, ఓకేనా. బిఓడి అనే యాంగిల్కి ఈక్వల్. ఎందుకు అని అంటే ఇవి రెండు కూడా అపోజిట్ యాంగిల్స్, ఓకేనా. ఏఓసికి అంటే ఈ యాంగిల్కి ఈ యాంగిల్ అపోజిట్గా ఉంది. నెక్స్ట్ బిఓసికి డిఓఏ ఎలా ఉంది స్టూడెంట్స్? అపోజిట్గా. దీనికి ఇది అపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఇవి అపోజిట్ యాంగిల్స్ అవుతాయి. నేను రాశాను స్టూడెంట్స్, యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ద నోట్బుక్. మీకు క్లారిటీగా రాశాను, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. So if you see here, Nana, okay, I'll draw the figure, confusion lekunda.
సో దిస్ ఈజ్ వన్ యాంగిల్. దీనికి ఈ యాంగిల్ ఇక్కడ రైట్ అంటే ఇగో ఈ యాంగిల్, దిస్ యాంగిల్, ఓకేనా. ఈ యాంగిల్కి ఈ యాంగిల్. సో ఇక్కడ పాయింట్స్ ఏమున్నాయి మనకు, ఏ ఇచ్చాడు, ఇది ఓ అనే పాయింట్, నెక్స్ట్ ఇది బి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్, ఇది డి అనే పాయింట్. అంటే ఇక్కడ చూడండి, ఏఓ సి అనేటిది బిఓడికి ఈక్వల్. నెక్స్ట్ ఇగో ఇక్కడ యాంగిల్ అండి, దిస్ విల్ బీ ఈక్వల్స్ టు దిస్, అంటే ఏఓడి విల్ బీ ఈక్వల్స్ టు బిఓసి. సో నెక్స్ట్ మనకు ఇలా ఫిగర్ ఇచ్చేసి మనకు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ చూసినట్టయితే వైకి అపోజిట్ యాంగిల్ అనేటిది 160 degrees. సో అంటే వై ఎంత, సో దాని అపోజిట్ యాంగిల్ ఎంత ఉంటుందో వై కూడా అంతే ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు ద వర్టికల్లీ opposite angles, అంటే ఇవి రెండు కూడా వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ కాబట్టి y అనేది 160 degreesకి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, x అనేది zకి ఈక్వల్ అవుతుంది. అది కూడా డ్యూ టు వాట్ అయినా వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్. సో ఇప్పుడు చూసినట్టయితే ఈ లైన్ మీద ఉన్న మొత్తం యాంగిల్స్ని మనము యాడ్ చేసినట్టయితే మనకు కంప్లీట్ యాంగిల్ వస్తుంది. దట్ ఈస్ 360 degrees. సో అంటే ఇది 160, ఇది 160 ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. కానీ నేను జెడ్ ప్లేస్లో ఎక్స్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే జెడ్ కూడా ఎక్స్కే ఈక్వల్ అవుతుంది కాబట్టి. సో 160 ప్లస్ 160 ఈజ్ 320 ప్లస్ ఎక్స్ ఈజ్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 360 ప్లస్ 320 అటుపోతే మైనస్ 320 అవుతుంది. 40 మాత్రం మిగులుతుంది. ఇక్కడ మల్టిప్లై చేసేట్టు అటుపోతే డివైడ్ అవుతుంది కాబట్టి 2 1s 2 20s. సో x ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ యాక్చువల్లీ నేను ట్రాన్స్వర్సల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు ఇదొక లైన్. యాక్చువల్లీ ఈ లైన్ 2 లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తే అంటే మీట్ చేస్తే ఈ 2 పాయింట్స్ దగ్గర, అంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర, అంటే వీటి మధ్యలో డిస్టెన్స్ సేమ్ అన్నమాట. ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేటిది త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ దీస్ లైన్స్ విల్ బీ ఈక్వల్. అంటే ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో అదే డిస్టెన్స్ ఉంటుంది. అట్లా ప్యారలల్ లైన్స్కి మాత్రమే ఉంటుంది. సో అంటే 2 కానీ 2 కన్నా ఎక్కువ ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేస్తే యాంగిల్స్ వస్తాయి స్టూడెంట్స్. సో దాంట్లో మీకు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు ఈ బయట ఉన్న యాంగిల్స్. సో ఇవి బయట ఉన్నాయి ఈ లైన్స్కి, అంటే ఈ ప్యారలల్ లైన్స్కి బయట ఉన్నాయి కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. దీన్ని 1ని 2ని 8ని 7ని. నెక్స్ట్ లోపల ఉన్న యాంగిల్స్ ఏంటివి 3 4 5 6 ఇవి లోపల ఉన్న యాంగిల్స్ స్టూడెంట్స్. ఓకేనా. సో వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు, వీటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. మీకు క్లారిటీగా రాశాను. నెక్స్ట్ కరస్పాండింగ్ అని అంటే సేమ్ సైడ్, అంటే ఇది 1 ఉండదనుకోండి. సో సేమ్ అలాగే ఉన్న యాంగిల్ ఏంటండి, సో ఇన్ ద బాటమ్ ఇట్ ఈస్ యాంగిల్ 5. ఓకే. సో నెక్స్ట్ యాంగిల్ 2కి ఏముంది, సో ఇఫ్ యూ సీ క్లియర్లీ ఇట్ ఈస్ యాంగిల్ 6. యాంగిల్ 4కి ఏముంది బేటా, యాంగిల్ 8. సో యాంగిల్ 3కి ఏముంది, యాంగిల్ 7. సో ఇఫ్ యూ సీ వీటిని మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాము. ఓకేనా. సో కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బి ఆల్వేస్ ఈక్వల్. సో అందుకనే ఈక్వల్ అని చెప్పి రాశాను. ఆ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మీకు తెలుసు. సో ఇప్పుడు ఇంటీరియర్లో చూసుకుంటే యాంగిల్ 4కి యాంగిల్ 6 ఏంటిదన్నా, యాంగిల్ 4కి యాంగిల్ 6 అనేటిది. అంటే ఇవి ఇంటీరియర్ అంటే లోపల ఉన్నవే, కాకపోతే ఇది ట్రాన్స్వర్సల్కి ఎయిదర్ సైడ్స్ ఉంటాయి. అంటే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటే ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఇది అపోజిట్గా ఉంటుంది. సో వీటిని మనము
ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ యాంగిల్ 5కి యాంగిల్ 3, ఓకేనా, అంటే యాంగిల్ 5కి యాంగిల్ 3, దీన్ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటారు. సార్ మరి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ ఏంటి అని అంటే యాంగిల్ 1కి యాంగిల్ 7, యాంగిల్ 8కి యాంగిల్ 2, వీటిని ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటే ఏవి దేనికి ఈక్వల్ అవుతాయి అనేది ఒక మంచి ఐడియా మీకు ఉండాలి స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్. ఇప్పుడు ఇది ట్రాన్స్వర్జల్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్న యాంగిల్స్ ఏంటి, యాంగిల్ 4, యాంగిల్ 5. రైట్ సైడ్లో ఉన్న యాంగిల్స్ ఏంటి స్టూడెంట్స్, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6. సో ఇవి రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్స్ అవుతాయి. వీటి యొక్క సమ్ ఎంత ఉంటుందంటే, అంటే వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే 180 డిగ్రీస్ వస్తుంది. ఎంత వస్తుంది స్టూడెంట్స్, 180 డిగ్రీస్ వస్తుంది. సో ఈ పాయింట్స్ని మీరు మంచిగా చక్కగా రాసుకొని బై హార్ట్ చేస్తే దిస్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ అండ్ ఎ లాట్. So we will move to our final exercise, that is the 7th exercise here. So ఇక్కడ చూడండి స్టూడెంట్స్, the line which intersects 2 or more lines at distinct points. నేను ఇప్పుడే చెప్పాను దాని పేరే ట్రాన్స్వర్జల్. ఒక లైన్ 2 or more లైన్స్ని మీట్ చేస్తే, ఇంటర్సెక్ట్ చేస్తే అటువంటి లైన్ని మనం ఏమంటాము అంటే ట్రాన్స్వర్జల్ అంటాం. సో ఇఫ్ ద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఇంతకుముందే మీకు చెప్పాను ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇన్ అంటే లోపల ఉండే యాంగిల్స్ ఇవి. ఆల్టర్నేట్ అని అంటే ఇప్పుడు ఈ యాంగిల్ 7కి యాంగిల్ 3 అంటే ద యాంగిల్స్ హూజ్ వర్టెక్సెస్ ఆర్ డిఫరెంట్ అండ్ లైస్ ఆన్ ద ఏదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్జల్. ఏదర్ సైడ్ అంటే ఇది రైట్ సైడ్లో, ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటే ఇది రైట్ సైడ్లో ఉంది, డిఫరెంట్ వర్టెక్స్ని షేర్ చేసుకుంటున్నాయి. మళ్ళీ ఇవి రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇటువంటి వాటిని మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ అని అంటాం. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్జల్ అంటే సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్జల్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటే వీటి యొక్క సమ్ ఈక్వల్ అవుతే, సమ్ ఏముంటుందని చెప్పాను, యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 6ని మనం యాడ్ చేసినట్టయితే కనుక, అంటే ఇంటీరియర్ యాంగిల్ సేమ్ సైడ్ ఉన్న యాడ్ చేస్తే కనుక మనకు 180 డిగ్రీస్ వస్తాయి. అంటే 180 అన్న సప్లిమెంటరీ అన్న ఒకటి. ఈ విషయానికి మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. ఇఫ్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ దెన్ ద నెంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ దే హ్యావ్. అంటే ఇప్పుడు 2 లైన్స్ మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే ఒక లైన్ ఇంకొక లైన్ని మీట్ అవుతే మనకి ఎన్ని కామన్ పాయింట్స్ వస్తాయంటే ఒకటే కామన్ పాయింట్ వస్తుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 80 అయితే యాంగిల్ 2 ఎంత అన్నాడు. సో యాంగిల్ 1కి యాంగిల్ 2కి మీరు రిలేషన్ చూసినట్టయితే దిస్ ఈజ్ ఫార్మింగ్ ఏ లీనియర్ పేర్. అంటే రెండు సేమ్ సైడ్లో ఉన్నాయి, రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. కాబట్టి అందులో ఒకటి 80 అయితే ఇంకొకటి ఏమవుతుందన్న 100 అవుతుంది. సో నెక్స్ట్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 45 దెన్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్స్ టు, యాంగిల్ 3 45 ఉన్నప్పుడు యాంగిల్ 7 ఎంత ఉంటుందంటే యాంగిల్ 7 యాంగిల్ 3కి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇవి రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి 45 డిగ్రీసే ఉంటుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ క్లియర్లీ యాంగిల్ 2 90 డిగ్రీస్ ఉన్నప్పుడు, యాంగిల్ 2 90 డిగ్రీస్ ఉన్నప్పుడు యాంగిల్ 8 ఎంత అని అన్నాడు. అంటే యాంగిల్ 2 90 డిగ్రీస్ ఉన్నప్పుడు యాంగిల్ 8 ఎంత అంటే ఇవి రెండింటిని చూసినప్పుడు ఆపోజిట్గా కనబడుతున్నాయి. సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి 90 డిగ్రీసే ఉంటుంది. యాంగిల్ 4 100 ఉన్నప్పుడు యాంగిల్ 8 ఎంత, యాంగిల్ 4 యాంగిల్ 8 ఇవి ఎక్స్టీరియర్లో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇవి. సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 100 డిగ్రీస్ మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ క్లియర్లీ ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఒకటే ఇచ్చారు స్టూడెంట్స్. సో ఎల్ అనే లైన్ అంటే ఈ మీద లైన్ ఈ కింద బీసీ అనే సైడ్, ట్రయాంగిల్ యొక్క బీసీ అనే సైడ్కి ప్యారలల్గా ఉంది అని చెప్పారు. సో ఎక్స్ వై జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ యాంగిల్ని నెక్స్ట్ ఎక్స్ అనే యాంగిల్ని 45 డిగ్రీస్ యాంగిల్ని యాడ్ చేస్తే కనుక నాకు ఒక స్ట్రైట్ యాంగిల్ వస్తుంది, అది మీరు చూడొచ్చు. సో ఇది ఎంత ఉంటుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ ఎంత నానా ఇది ఇంకొకటి 45 డిగ్రీస్ ఉంది. దీని యొక్క సమ్ ఎంత అవుతుంది అని అంటే 180 అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దాంట్లో 75 + 45 అని అంటే 120 డిగ్రీస్ వస్తుంది. నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 120ని అటు పంపిస్తే ఏమవుతుంది నాన్న, యాంగిల్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 180, దీని తర్వాత స్టెప్ అన్నట్టు -120 డిగ్రీస్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ నాన్న, యాంగిల్ 60 డిగ్రీస్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ సైడ్ని కొంచెం ఎలాంగేట్ చేసి ఇప్పుడు మనము ఒక ట్రాన్స్వర్జల్లా చూసినట్టయితే, సో ఇక్కడ చూడండి ఈ యాంగిల్కి ఏమవుతుంది, ఇవి లోపల ఉన్నాయి కాబట్టి ఇంటీరియర్ యాంగిల్స్ డిఫరెంట్ వర్టెక్సెస్ షేర్ చేసుకుంటున్నాయి. అంటే సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది పైన ఉంటే ఇది కింద ఉంటుంది, ఇది లెఫ్ట్లో ఉంటే ఇది రైట్లో ఉంటుంది ట్రాన్స్వర్జల్కి. నెక్స్ట్ రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆ రకంగా యాంగిల్ వై వాల్యూ 75 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ జెడ్ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 45 డిగ్రీస్ అవుతుంది. ఎందుకనంటే ఇది కూడా ఒక ట్రాన్స్వర్జలే కాబట్టి, ఓకేనా, ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ క్లియర్లీ వి విల్ గో టు అనదర్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఏబీ ప్యారలల్ టు డీసీ, ఇది ఒక ప్యారలలోగ్రామ్ యాక్చువల్లీ. ఏబీ ఈజ్ ప్యారలల్ టు డీసీ. సో ప్యారలల్ లేదా అవునా కాదా అనడానికి ఇక్కడ మనకు ఆరో మార్క్స్ ఇస్తాడు స్టూడెంట్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అలా లైన్స్ మీద ఆరో మార్క్స్ ఇచ్చాడు అని అంటే అవి ప్యారలల్గా ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ ఏడి అనేటిది బీసీకి ప్యారలల్గా ఇచ్చాడు, మెన్షన్ చేశాడు మనకు. సో ఫైండ్ యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి అని అన్నాడు. ఓకే, సో we will do that, we will see that question here. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అనుకుంటే ఇప్పుడు ఇది ట్రాన్స్వర్జల్ అవుతుంది. అంటే ఈ రెండు లైన్స్ని మీట్ చేసే ఒక లైన్. సో ఎప్పుడు కూడా మీరు ఒక ట్రాన్స్వర్జల్లా ఆలోచించాలి దీన్ని. ఎందుకు అని అంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అన్నాడు, అంటే దీన్ని కొంచెం వెనకకి ఎక్స్టెండ్ చేసి ఈ లైన్ని కనుక మనం కొంచెం ఎలాంగేట్ చేస్తే, సో దిస్ యాంగిల్స్ విల్ బి వాట్ నానా, ఇక్కడ ఈ యాంగిల్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి అవునా కదా. సో అట్లా చూసుకుంటే మనము దీస్ విల్ బి వాట్ నానా ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్. ఓకేనా, సో సేమ్ సైడ్లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. వీటి సమ్ 180 అవుతుందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, ఇఫ్ యూ సీ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అంటే యాంగిల్ డి యాంగిల్ 50 యొక్క సమ్ ఏమవుతుంది, 180 అవుతుంది. సో యాంగిల్ డి వాల్యూ 130 వచ్చింది మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ మళ్ళీ ఇలాగా చూడండి, ఇలాగ చూస్తే మళ్ళీ ఇవి రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ అవుతాయి. సో మళ్ళీ వీటి సమ్ కూడా ఇప్పుడు యాంగిల్ డి మనకి ఎంత వచ్చింది, 130 వచ్చింది. నెక్స్ట్ వీటి సమ్ కూడా ఏమవుతుంది నాన్న, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ డి 130 కాబట్టి మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 180లోకి వెళ్ళి +130ని ఇటు పంపిస్తే -130. సో 180 - 130 ఈజ్ 50 డిగ్రీస్ మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ సి అండ్ డి, ఇప్పుడు నీకు సి వాల్యూ ఎంత వచ్చింది, 50 డిగ్రీస్ వచ్చింది. మళ్ళీ సి అండ్ బి అనే యాంగిల్స్ మళ్ళీ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్. సో ఇఫ్ యూ సీ యాంగిల్ బిని కనుక మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే 180 ఈ +50ని అటు పంపిస్తే -50. యాంగిల్ బి వాల్యూ ఈజ్ 130 డిగ్రీస్ మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు 5th క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ ద గివెన్ ఫిగర్ ఎల్ అండ్ ఎం ఆర్ ఇంటర్సెక్టెడ్ బై ఏ ట్రాన్స్వర్జల్ ఎన్ ఈజ్ ఎల్ ప్యారలల్ టు ఎం అని అన్నారు. సో ఎల్ఎం అనేవి రెండు లైన్స్, ఆ రెండు లైన్స్ని ఈ లైన్ ఎన్ అనే లైన్ మీట్ చేస్తుందంట. సో ఇవి రెండు ప్యారలలా కాదా అని అన్నారు. సో ప్యారలలా కాదా అని అంటే మనకు కొన్ని యాంగిల్స్ తెలుసు, అందులో ఏ ఒక్క యాంగిల్ ఈక్వల్ అయినా కూడా, అంటే ఇంటీరియర్ ఆల్టర్నేట్ కావచ్చు, ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ కావచ్చు, కరస్పాండింగ్ యాంగిల్స్ కావచ్చు, అందులో ఏవి ఈక్వల్ అయినా కూడా ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి స్టూడెంట్స్. అది మనం ప్రూవ్ చేయాలి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో ఒకసారి చూడండి, ఇక్కడ మీకు సొల్యూషన్ రాశాను. ఇప్పుడు ఏక్యూపి, ఓకేనా, నెక్స్ట్ ఏక్యూఆర్.
అంటే ఏక్యూపీకి ఏక్యూఆర్ అనేది ఏమవుతుంది, లీనియర్ పేర్ అవుతుంది. ఎందుకంటే ఇవి అడ్జసెంట్ యాంగిల్స్, వీటిని యాడ్ చేస్తే 180 వస్తుంది కాబట్టి. సో ఇఫ్ యూ సీ హియర్ క్లియర్లీ, ఏక్యూపీ అంటే 100 degrees, మనము ఏక్యూఆర్ అంటే దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. సో 180లోకి వెళ్ళి 100ని తీసేస్తే మనకు 80 degrees వచ్చింది సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఏక్యూఆర్ అనేటిది, అంటే ఏక్యూఆర్ అనేటిది సిఆర్ఎస్కి ఈక్వల్ అయింది. చూడండి, ఏక్యూఆర్ అంటే ఈ యాంగిల్ 80 degrees వచ్చింది, అది ఈ యాంగిల్కి ఈక్వల్ ఉంది. సో ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నమాట. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనము ఏమనొచ్చు స్టూడెంట్స్, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు. సో ఫిగర్ ఇచ్చి ఇక్కడ మనకు ఆరోస్ మాత్రమే ఇచ్చిండు స్టూడెంట్స్. సో ఆరోస్ మాత్రమే ఇచ్చిండు అని అంటే అవి ప్యారలల్ లైన్స్ అన్నమాట. సార్ మరి వీటికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మనం ఏబిసిడిఈ అనే యాంగిల్స్ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. సో ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అంటున్నాను, ఎందుకనంటే రెండు యారోస్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ట్రాన్స్వర్జల్గా తీసుకుంటే కనుక, సో ఇది ఏమవుతుంది, ఇవి రెండిటికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇవి రెండు లైన్స్ లోపల ఉన్నాయి అంటే ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఏంటి నాన్న, ఆల్టర్నేట్గా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్రకారం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50 అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 50 వచ్చింది కదా, ఇట్లా చూడండి, మళ్ళీ ఇవి కూడా ఏమవుతున్నాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, అవునా కాదా స్టూడెంట్? అంటే మళ్ళీ బీ ఈజ్ ఈక్వల్స్ కూడా ఏమవుతుంది, 50 అవుతుంది. నెక్స్ట్ బీ ఈజ్ ఈక్వల్స్ 50 వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ చూడండి బీ ఈజ్ ఈక్వల్స్ టు 50 వచ్చింది కాబట్టి సి కూడా మళ్ళీ ఆల్టర్నేట్ ఇంటీరియర్ ప్రకారం 50 అవుతుంది. అలా డి ఈజ్ ఈక్వల్స్ టు 50, అలా ఈ ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఫైనల్గా 50. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఇట్లా చూస్తే అంటే మీకు యాంగిల్ ఎలా కనబడుతుంది, ఇట్లా. అంటే ఈ వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, యాక్చువల్గా దే ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో అన్నిటి వాల్యూ 50 అవుతుంది బికాస్ దే ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ కంప్లీటెడ్ 4th chapter of 7th class. So if you have any doubts or queries, please feel free to contact us.